హలో అండి. ఈ క్రియేటివ్ వ్లాగ్ మీ అందరి కోసం. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తాం ఇది? ఫస్ట్ ఇక్కడ తాడు ముడి పెట్టాలి. ముడి పెట్టిన తర్వాత అటు అటు ఒకటి ఇటు ఒకటి లాగుతూ జడలాగా అల్లాలి. ఎలా ఒకసారి చూపించు. ఇలా లాగాలి. ఇలా లాగిన దాన్ని తర్వాత ఇలా రౌండ్ షేప్లో తిప్పాలి. తిప్పి ఇలాగ వేసి రెండు ముడి పెట్టుకోవాలి. ముడి పెట్టుకొని మళ్ళీ ఈ రెండిట్లకి కలిపి ఇలా జాయింట్ చేయాలి. ఇలా జాయింట్ చేసిన దాన్ని మళ్ళీ ఇలాగ 2-3 కింద లాగి తర్వాత సైడ్ దీంట్లోంచి ఈ జడ మధ్యలోంచి ఒకదానికి లాక్కోవాలి. ఓకే. తర్వాత ఇలాగ ఇందులోంచి లాగాలి. ఇలా లాగి మళ్ళీ దీన్ని ఇలా చేసి లాగి మళ్ళీ సైడ్ ఇంకొకటి ఉంటుంది కదా జడ, ఆ జడలోంచి ఇంకొకటి లాగాలి. జడలాగి ఇలా లాగితే రెండు కలిపి మళ్ళీ ఇలా ముడబెట్టాలి. ఇలా పెట్టి నెక్స్ట్ ఇంకొక 3వ జడలోంచి లాగాలి. 3వ జడలోంచి అవి మళ్ళీ ఇలా రెండు అల్లుకుంటూ ఇలా చుట్టూ వెళ్ళాలి. రౌండ్ రావాలి. రౌండ్ మొత్తం అలా వస్తే సర్కిల్లా రావాలి. ఆ తర్వాత అలాగే ఇంకొక 2 లైన్లు అలాగే సేమ్ అల్లు రావాలి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఒక కలర్తో చేస్తావు కదా, ఇంకో కలర్ అటాచ్ చేయాలనుకో ఎలా చేస్తావు అప్పుడు? సో అది ఇది కలిపి మళ్ళీ ఇలా ముడేసిన తర్వాత ఈ అల్లిన తాడుని వెనక్కి వదిలేయాలి. వదిలేసి దీంట్లో 2 కలిపి జాయింట్ చేసి ఈ జడలోకి మళ్ళీ అల్లుకు రావాలి. ఆ గ్రీన్ వైట్ తాడును పక్కకు పెట్టేయాలి. పెట్టి ఈ 2 కలిపి అటాచ్ చేయాలి. అటాచ్ చేసి 3 అట్లకి కలిపి మళ్ళీ 3 కలిపి లాగాలి. 3 కలిపి ఇలా లాగిన తర్వాత మళ్ళీ దీనికి ఇంకో పైన లైన్ ఇంకో రౌండ్ 3వ లైన్ వేసుకోవాలనుకున్నవాడు దీన్ని ఇలాగే అల్లుకు రావాలి. అప్పుడు ఇది గ్రీన్ ఉంటుంది, ఈ పైన పింక్ వస్తుంది. అలా ఎన్ని కలర్స్ అయినా చేయొచ్చా? 2 కలర్లైనా? ఎన్ని కలర్లు వేసుకోవాలంటే అన్ని కలర్లు వేసుకోవచ్చు. గ్రీన్ వేసుకోవచ్చు, పింక్, ఇంకేమైనా అటాచ్ చేసుకోవాలంటే ఇంకా కలర్స్ వేసుకోవచ్చు. ఎలాగైనా వేసుకోవచ్చు. అలా మనకి ఎంతవరకు కావాలనుకుంటే టేబుల్ మీద వేసుకునే క్లాత్కి కానీ, ఒక ప్లేట్ మీదకి కానీ, ఒక టిపాయ్ మీదకి కానీ, ఒక దేనికైనా ఒక బొమ్మలు పెట్టుకుని దీని మీద వేసుకోవాలన్నా అలా అల్లుకోవచ్చు. ఏ రకంగా అయినా చేసుకోవచ్చు. ఓకే. సో ఇది చేయడానికి ఒక టేబుల్ మీద చేయాలనుకో ఎంత టైం పడుతుంది? ఇది ఒక్క రోజుతో అంటే ఖాళీ టైంని బట్టి చేసుకునేది వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంట్లో పనులు చేసుకుంటాం కాబట్టి 1 గంట 2 గంటలు కూర్చున్నా ఉంటే మినిమం అల్లే స్పీడ్ని బట్టి వారం పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు. రోజుకి ఇప్పుడు 3 గంటలు చేస్తే ఎన్ని రోజులు పడుతుంది టేబుల్ మీదకి అయితే? మినిమం 10 రోజులు అలా పడుతుంది. అంటే టేబుల్ మీద అంటే మనం ఉండే టిపాయ్ సైజుని బట్టి మనం అల్లుకోవాలి. 10 రోజులు పడుతుందా? అంటే సైజు ఎంత బట్టి పెద్దది అనుకో రౌండ్ షేప్ ఉండేది మనం అన్నీ పెట్టుకునేది దాన్ని మినిమం 10 రోజుల్లో అల్లేసుకోవచ్చు. 3 గంటల సేపు కూర్చొని అల్లితే కదలు. ఈ ఊలు ఒక్కొక్కటి ఎంత కాస్ట్ అవి? ఊలు వచ్చి మేము ఊలు విడిగా తీసుకురాలేదండి, మాకు అలా తెలీదు. మామూలుగా ప్యాకెట్ ప్రకారంగా తెచ్చేసుకుంటాం మేము. డజన్లు అందులో ఎన్ని ఉంటాయి, డజను ఉంటాయి, 24 ఉంటాయి, అలాగ ఉంటాయి. ప్యాకెట్ వచ్చి 150, 200 అలా ఉంటుంది. అంటే మేము విడివిడిగా తీసుకురాం, మొత్తం ప్యాకింగ్గా తెచ్చుకుంటాం. ఎక్కువగా ఒకేసారి ఉపయోగపడతాయని చెప్పి. ఓకే. ఓకే. అలాగే ఇప్పుడు నేను ఇవి గ్రీన్ ఒక ప్యాకెట్టు, పింక్ ఒక ప్యాకెట్టు, 2 పెద్ద ప్యాకెట్లు తెచ్చేసుకున్నాను. ఓకే. అలాగే సూదులు కూడా మేము ఇప్పుడు కూడా మార్చుకోవడం బాగుంటాయని ఒక 2 సూదుల ప్యాకెట్ తెచ్చేసుకుంటాం. 2 ప్యాకెట్ తెచ్చుకుంటాం. ఇలాగే ఊలు వెళ్ళటమే కాదండి, మాకు ఇంకా వెరైటీ అన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఈ ఊళ్ళతో మనం ఏ డిజైన్ అల్లుకోవాలనుకున్నా కనీసం ఈ ఊళ్ళని బట్టి పువ్వులు అల్లుకోవచ్చు. తర్వాత రబ్బర్ బ్యాండ్లకి జడల పెట్టుకుని వాటికి రబ్బర్ బ్యాండ్లకి వాటికి కింద అల్లుకోవచ్చు.
గో ఏదన్నా చక్రాలు మామూలుగా అలమలు పెట్టుకోవడానికి డిజైన్ల కింద అవి అల్లుకోవచ్చు. డోర్ కర్టెన్స్ అల్లుకోవచ్చు. ఓకే. డోర్ కర్టెన్స్ అంటే కర్టెన్లా కాదండి, పైన పెట్టుకునే డిజైన్ లాగా. గుమ్మాలకి పెట్టుకునే ఫ్లవర్స్ కింద అల్లుకోవచ్చు. ఓకే. ఇట్లా గంటలు అన్నీ తగిలించుకుని చెమ్కీలు ఇవన్నీ పెట్టుకుంటే బాగుంటుంది. ఇంటి ముందు కర్టెన్స్లా క్రాస్గా వస్తాయి, డెకార్ లాగా ఉంటుంది. వస్తే అలా చేసుకోవచ్చు. ఓకే. మన నిన్నటి నుంచి చేస్తున్నావు కదా, అది ఒకసారి చూపించి ఎంత అయిందో ఇప్పటికి. ఇది ఎంత అయింది. ఓకే. ఇది మేము ఖాళీ టైంలో కొంచెం కొంచెం. ఇది దేనికని స్టార్ట్ చేసావు అసలు? మేము మామూలుగా వేరే ఏదైనా చిన్న ప్లేట్లు అలా బొమ్మకి మామూలు బొమ్మలు పెట్టుకుంటాం కదా, బొమ్మ కింద వేద్దామని చిన్నది వెళదామని అనుకుని మొదలు పెట్టాను. కానీ ఇప్పుడు పెద్దది ఏదైనా టేబుల్ మీద మనం పెట్టుకునే ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటివి టేబుల్ మీద వేసుకోవడానికి పనికొచ్చేలాగా అల్లుదామని ప్లాన్ చేస్తున్నాను. సరే, అయితే ఇది ఒకసారి నాకు కంప్లీట్గా అయిపోయిన తర్వాత నాకు ఒకసారి పూర్తిగా చూపించు. మేము ఇంతే కాదు, గరాటా బొమ్మలు ఇవన్నీ. ఏదో గరాటా బొమ్మ అంటున్నావు, ఏంటది? ఈ గరాటా బొమ్మ కింద ఇది పెట్టి దీనిపైన గరాటా బొమ్మ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. మేము గరాటా బొమ్మలు కూడా చేస్తాను. ఓకే. అది ఆ బొమ్మను దీని మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మన సెల్ఫ్ల్లోని అలమరల్లోని కట్ట పెట్టుకుంటే బాగుంటాయి. ఓకే. ఈసారి ఆ గరాటా బొమ్మను తయారు చేస్తున్నప్పుడు నాకు ఒకసారి చెప్పు, నేను వ్యూవర్స్ కోసం అని చెప్పి కంప్లీట్ బ్లాగ్ చేస్తాను. ఓకే. ఓకే. సో గైస్, చూసారు కదా, దీని మీద నాకు మా అమ్మకి జరిగిన ముచ్చట్లు. ఇలాంటివి చాలానే చేస్తారండి. సో ఈసారి మా అమ్మ చెప్పినట్టు గరాటా బొమ్మ ఎప్పుడైతే చేస్తారో ఆ బ్లాగ్ మళ్ళీ నేను చేస్తాను. అండ్ ఇది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఫ్యూచర్లో దీని కంప్లీట్ అవుట్పుట్ ఎలా ఉందో కూడా ఒక చిన్న షార్ట్ లాగా చేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకేమైనా మీకు డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. బాయ్.